రోజులు వేసుకుంటే బాగా వచ్చింది. డబుల్ లాక్ ఇది ఇక్కడ వరకు ఉంది. డబుల్ లాక్ సింగిల్ లాక్ వేసినాడు ఆయన. అవును సార్, ఇంకా ఇక్కడ డై ఉంది. మెయిన్ ఇంపార్టెంట్ వస్తువులు మాత్రం మెయిన్ ఇంపార్టెంట్ అది ఓపెన్ అయిపోయింది. ఏ వీడియోలో కనబడతాం ఓపెన్ చేసినంత లైటింగ్ వచ్చింది. వాళ్ళు ఒక కారు 2 టూ వీలర్ 2 3 చోట్ల అబ్జర్వ్ చేసినారు. తీసుకున్నారు, అక్కడ పోయినారు, మళ్ళీ ఇట్లా వచ్చినారు. అబ్జర్వ్ మొత్తము మిషనరీ మొత్తం ఇక్కడ ఒకటి ఉంది. ఆ డై ఎత్తుకొని వెళ్ళిపోయినారు. దాంట్లో ఉండే డై ఈ డై మొత్తం తీసుకొని వెళ్ళిపోయినారు. మెయిన్ వస్తువులు మాత్రమే తీసుకొని పోయినారు. అది ప్లస్ ఇక్కడ చాలా విలువైన వస్తువు అది, దాన్ని కూడా తీసుకొని వెళ్ళిపోయినారు. ఎక్స్ట్రాగా టేబుల్ మీద పెట్టిన దాన్ని కూడా తీసుకుని వెళ్ళిపోయినారు. అందరికీ నమస్కారము. నేను ఎంఎస్ఎంఈ ద్వారా సిటిజన్ పేపర్ ప్లేట్ ఫ్యాక్టరీ పెట్టుకున్నాను. ఇక్కడ శనివారం రోజు రాత్రి క్లోజ్ చేసుకొని 6 గంటలకంతా నేను వర్కర్స్ అంతా ఇంటికి వెళ్ళిపోయినాము. ఆ తర్వాత 6 గంటల తర్వాత ఈ డోర్ ఓపెన్ చేసి మొత్తం లాక్ ఓపెన్ చేసి ఈ విధంగా ఏదో రాడ్ పెట్టి లాక్ ఓపెన్ చేసి ఇట్లా డోర్ లాక్ చేసింటే ఇక్కడ కమ్మి పెట్టేసి మొత్తం లాక్ చేసి ఎవరో మొత్తము టోటల్ మిషనరీ డైస్ మొత్తము ముఖ్యమైన వస్తువులు మొత్తం తీసుకొని వెళ్ళిపోయినారు. డబ్బు అంతా ఉంది, అంతా మొత్తం ఎత్తుకొని వెళ్ళిపోయినారు. ఆ సీసీటీవీ ఫుటేజ్ ఏదైనా చూసి న్యాయం చేయాల్సిందిగా పోలీసు వారికి. ఎంత ఉండేది విలువ? మొత్తము 7 లక్షల దాకా విలువైన వస్తువులు పోయినాయి. మళ్ళీ డబ్బు వేరే పోయింది. డబ్బు 1.25 లక్షలు ఉంది అమౌంట్. కస్టమర్లది, లేబర్స్ ఇచ్చేది మొత్తం కలిపి ఒక్కటి కూడా ఏం పెట్టకుండా మొత్తం తీసుకొని వెళ్ళిపోయినారు. దయచేసి న్యాయం చేయాలి. మిషన్ మీరు చూస్తున్నారు ఆర్ఆర్ న్యూస్ పలమనేరు. మీరు చూస్తున్నారు ఆర్ఆర్ న్యూస్ పలమనేరు. జీరోలు పెట్టినా సార్
ఈ రోజు మార్కెట్ లో పోయి రేట్లు చూడండి సార్, ఎట్లా చేసినారు నిన్న పోయిండే రేట్లు ఈ రోజు లేదు సార్. రైతులు ఎంత ఇబ్బంది పడుతున్నారు. చెప్పుకోవాలని చెప్పి ఇంతమంది ఆపేస్తారైంది. పొరపాటున అంబులెన్స్ ముందు 750 రూపాయలు పోతుంది, 500 పోయినారా అగ్రికల్చర్ ఆఫీసర్ అగ్రికల్చర్ ఆఫీసర్ కాదు. నేను ఎవరు చెప్పుకోవాలి వాళ్ళకి చెప్పుకోవాలని మార్కెట్ లో పోతా ఉండే రోడ్ బ్లాక్ చేస్తారా? మేము ఆత్మహత్య చేసుకోవాలి. మాట్లాడదు. కలెక్టర్ గారు ఉన్నారు, కలెక్టర్ గారు ఏది పెట్టడానికి ఏదైనా దౌర్జన్యంలో చెప్పేది నాకు మాట్లాడు. మన కిందలో నిర్లక్ష్యం చేస్తేనే పై ఆఫీసర్ ఉండేది. అందుకేను ఇప్పుడు నేను పట్టించుకోలేదనుకో, మా సిఐ గారు సార్ పట్టించుకోకపోతే డిఎస్పీగా పట్టించుకోకపోతే ఎస్పీకి స్పందన పిటిషన్లు పీజీఆర్ఎస్ పోయి ఇస్తున్నారు. ఎందుకు కిందలు పట్టించుకోకపోతే పైన పోతారు. నేనేం దిక్కు కాదు, రైతులకి నేను కాదు ఉండేది. కలెక్టర్ గారు ప్రాబ్లం ఏదైనా ఉంటేనే నేను మీకు ఏది నాయన మీకు నాయన నేను చెప్పేది నేను చెప్తున్నాను. ఎందుకంటే నా డ్యూటీ కాబట్టి ఇది నేను చెప్తున్నాను. నేను చదువుకోకుండానే అది తెలియదు కాబట్టి అదేం తప్పు కాదు. అదే తప్పు. ఇట్లా కూర్చొని వీళ్ళందరినీ బ్లాక్ చేయడం తప్పు అని చెప్తాను.
అదే నేను చెప్తాను, అట్లా చేయకూడదు. ఎమర్జెన్సీ పనులు ఉంటాయి, చాలా పనులు ఉంటాయి, అవన్నీ ఉంటాయి కాబట్టి మనం అట్లా చేయకూడదు అని చెప్తాను. ఇక్కడ చేయకపోతే మన కలెక్టర్ గారు ఉండే దానికోసమేను మీ బాధలు చెప్పుకుంటే వాటికి కూడా పోవచ్చు. మనం రోడ్లు బ్లాక్ చేయడం తప్పని చెప్తున్నాను, రోడ్లు బ్లాక్ చేయడం తప్పని చెప్తాను. రోడ్డు బ్లాక్ చేయడం తప్పు పెద్దయినా మన బాధలు మనకు ఉంటాయి, అట్లా చెప్పి రోడ్డు బ్లాక్ చేయడం తప్పని చెప్తాను. నేనెందుకు తిట్టేస్తాను? నాకే ఇప్పుడు మా నాన్న చనిపోయి బయట 780 రూపాయలు 790 రూపాయలు రేట్లు పోతున్నాయి. ఆ యావరేజ్ రేట్లు మాకు రాలేదని మేము అడిగితే వాళ్ళు గుర్తు పెట్టుకొని వాళ్ళు జీరో చేసి పిలిచండి 700కి ఇవ్వలేదు, మళ్ళా వచ్చేసి 720 ఇస్తాము మీరు చేయండి అనేసి అడుగుతారు. ఎందుకు అడుగుతారు మేడం? నేను చూపిస్తాను మేడం, నాకు తెలియదు కదా. మేము ఫేస్ కట్ అడిగింది మేడం, ఫేస్ కట్ నేను గుర్తుపడతాను. డీలర్లో వచ్చి పర్సనల్గా అడిగినాను మేడం. ఎందుకు మళ్ళీ యాక్షన్ పెట్టిన దానికి అది 650 కొట్టినారు మేడం. 50 రూపాయలు అనేది వస్తుంది, రాలేదు. ఇప్పుడు అన్ని ఇప్పుడు ఒక ఆక్షన్ ముందు ఒక రేటు కొట్టింటారు సార్, ఒక ఆక్షన్ కి 700 కొట్టింటారు, రెండో ఆక్షన్ కి అదే పెడితే 600 కొట్టింటారు, మూడో ఆక్షన్ మీ దగ్గర ఏం రేటుగా కొడుతున్నారు అనేసి మీ దగ్గర లేదు. మీరు 700 మీరు చెప్పండి సార్. 2 గంటలకు ముగిసే ఆక్షన్ లో 700 ఫస్ట్ ఆక్షన్ కంప్యూటర్ లో ఏ రేటు కొనాలో సార్ తెలుసు. రెండో ఆప్షన్ ఆ 700 పోయిన ఆప్షన్ ఇప్పుడు తగ్గుతుంది, మళ్ళీ మూడో ఆప్షన్ మాత్రం ఇంకా తగ్గిపోతుంది. మాది బాలేపల్లి లోకేష్ రెడ్డి, నేను పట్టు రైతు సార్. నావి ఈరోజు 250 కేజీలు పూలు వచ్చినాయి సార్. నావి ఫస్ట్ ఆక్షన్లో వచ్చి 700 రూపాయలు పోయినాయి సార్, రెండో ఆక్షన్లో వచ్చి 630 పోయినాయి సార్, మూడో ఆక్షన్లో వచ్చి 600 పోయినాయి సార్. అది ఆఫీసులు అడిగిన దానికి ఈ పూలు కొనుగోలు అని తగ్గిపోయినాయి సార్. అదే పూలు బయట మార్కెట్లో 850 900 పోయినాయి సార్. నేను అడిగిన దానికి వాళ్ళు ఎవరు చెప్పుకోబడినారు సార్. మేము పట్టుకూలు పైన ఆధారపడినాం సార్. మన దక్షిణ భారతదేశంలో పల్మనేరు అనేది ఒక పెద్ద మార్కెట్ సార్. దాన్ని వినియోగించుకోవడానికి మేము రైతులను చాలా కృషి చేసినాం సార్. దాన్ని ఈ ఆఫీసులు చాలా దిగజార్చి చిన్న చూపు చూస్తున్నాం సార్ రైతులంతా. అది చాలా బాధగా ఉంది సార్. మాకు ఆఫీసుల వల్ల చాలా ఇబ్బంది పడుతున్నాం సార్ రైతులు. ఆఫీసుల వల్లనే రైతు నష్టపోతున్నాడు. దానివల్ల మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం సార్. పట్టు రైతు సార్. పలంనేరు మార్కెట్ ఇంతకుముందు చాలా బాగుండేది సార్. ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నారంటే ఏఆర్ఎంఓలో గవర్నమెంట్ కంటే వాళ్ళు ఎక్కువ జీతాలు ఇస్తూ ఉన్నారు సార్. దానివల్ల ఏం చేస్తూ ఉన్నారంటే రైతుకు 100 రూపాయలు వేరియేషన్ పెట్టి ఇది చేస్తూ ఉన్నారు సార్. మేము ఇంటి దగ్గర 715 అమ్మితే ఎత్తుకొస్తే 4 సార్లు జీరోలు పెట్టారు సార్. 5వసారి 610 పెట్టారు సార్. ఎందుకు సార్ ఇస్తాము? మళ్ళీ పోయి మేము ప్రైవేట్లోనే గూళ్ళు అమ్ముకుంటాం సార్. అంటే అది ఆ రోజు గవర్నమెంట్కి చాలా మనకి గవర్నమెంట్కి ఇచ్చేదంతా నష్టమైంది సార్. గవర్నమెంట్కి మనం 1 రూపీస్ ఇస్తాం కదా, అదంతా నష్టం సార్. అదే మాదిరిగా మనం కోలారుకు పోతే సార్, కోలారుకు పోతే 816 పోయింది సార్. ఇక్కడికి 100 రూపాయలు తేడా ఉంది సార్ మార్కెట్. అందుకని మేము ఏం చేస్తూ ఉన్నామంటే మనం పలంనేరు మార్కెట్ మన మార్కెట్కి రాకుండా బయట వాళ్ళకి ట్యాక్సీలు కట్టుకుంటా ఉన్నాం సార్. మన అధికారులు మొత్తం టోటల్గా ఈసారి మార్చేస్తే చాలా బాగుంటుంది సార్. మ్యాన్ పవర్ ఉండే అధికారులు కావాలి సార్. ఇంకా అన్నిటికంటే పట్టు రైతు హ్యాపీగా ఉండాలంటే ఈ డిపార్ట్మెంట్ వల్ల మళ్ళా దిగజారిపోతా ఉంది సార్. ఖచ్చితంగా మీరు వేరే అధికారులు మొత్తం టోటల్గా పై నుంచి కింద వరకు మార్చేస్తే మళ్ళీ ఏమైనా న్యాయం చేస్తారు. మ్యాన్ పవర్ ఉండే అధికారి కావాలి సార్. ఇప్పుడు మన ఆంధ్రాలోనే ఫస్ట్ ప్లేస్లో ఉంది సార్ పలంనేరు మార్కెట్, పలంనేరు పట్టు రైతులు.
సరైన అధికారి లేకుంటే మళ్ళీ వెనకబడిపోయే అవకాశం ఉంది సార్. ఇప్పుడు మదనపల్లికి 5 ఏళ్ళ నుంచి 1 కిలో గూడు కూడా పోలా. దానికి ఒక డిపార్ట్మెంటు, దానికి కొంతమంది ఆఫీసర్లు, గవర్నమెంట్ డబ్బు వృధా అవుతాం సార్. కానీ ఇట్లే జరిగినట్లయితే పొలంనేరు కూడా అదే గట్టి పట్టొచ్చని మేము అనుకుంటా ఉన్నాం సార్. మీరు అందుకని ప్రభుత్వం ఆలోచించాలని కోరుకుంటా ఉన్నాం. నా పేరు వాసుదేవరెడ్డి, చందమామ సార్. ఈరోజు మావి 350 కేజీల గూళ్ళు మార్కెట్కి తీసుకొని వచ్చినాను. మార్కెట్కి తీసుకొని వస్తే మార్కెట్లో పొలంనేరులో సౌత్ ఇండియాలోనే పెద్ద మార్కెట్. ఈరోజు 7 టన్నుల వరకు గూళ్ళు వచ్చినాయి. బాగా మంచి రేట్లు అమ్మితే పొలంనేరులో ఈ పొద్దు పొలంనేరు మార్కెట్ ఆఫీస్ నుంచి గవర్నమెంట్కి వచ్చే డబ్బులు 1 లక్ష రూపాయలు. అలాంటిది వీలర్లతో ఈ గవర్నమెంట్ ఆఫీస్ వాళ్ళే, ఈ ఆఫీసర్లే కుమ్మక్కైపోయి ఎవరైతే ఇప్పుడు బయట కోలారు అది ఎంత 750 రూపాయలు యావరేజ్ పోతుంది, 850 రూపాయలు టాప్ రేట్ పోతుంది సార్. దానికి మన గూళ్ళు పోతే కూడా మనవి పొలంనేరు గూళ్ళు అత్యధికమైన నాణ్యత కలిగిన గూళ్ళు. ఇంత మంచి గూళ్ళునే 600-650 కోస్తున్నారు. దీనికి మీరు ఏమన్నా కొంచెం చర్య తీసుకోండి. మేము అడిగిన దానికి మమ్మల్ని ఐడెంటిఫై చేసి మమ్మల్ని కొంతమందిని మా గూళ్ళు కొట్టిన మా గూళ్ళు రేట్ రాకుండా జీరోలు పెట్టించి 670 రూపాయలు కొట్టిన గూళ్ళుని జీరోలు పెట్టించి మమ్మల్ని మార్కెట్ ఆఫీసర్లో బ్లైండ్ చేస్తున్నారు సార్. ఇది మంచి పద్ధతి కాదు. మార్కెట్ అనేది జెన్యూన్గా 10 మంది రైతుల కోసం పెట్టిన మార్కెట్ సార్. దీనివల్ల గవర్నమెంట్ కూడా ఎంతో ఆదాయం ఉంది. దీన్ని నమ్ముకొని కోట్ల మంది ప్రజలు బతుకుతూ ఉన్నారు. అయినప్పటికీ వీళ్ళు ఈ ఆఫీసర్లు ఈ విధంగా రైతుని లెక్క లేకుండా మీ దిక్కొచ్చిన చోట చెప్పుకోండి చెప్పడము, మేము పోయి రోడ్ల పైన ధర్నాలు చేయడము, ఈ విధంగా మమ్మల్ని రైతును అవమానించడము, ఆ విధంగా మా గూళ్ళని రీలర్లు ఎవరు కొట్టనేయకుండా వాళ్ళు కుమ్మక్క అయిపోయి మా గూళ్ళని అట్లే స్టాక్ పెట్టేయడము, ఈ విధంగా చేస్తున్నారు సార్. ఖచ్చితంగా పై ఆఫీసర్లు మాకు దీనిపైన న్యాయం చేసి మాకు న్యాయం జరిపించాలని మేము ఈ మీడియా సోదరుల ద్వారా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. మీరు చూస్తున్నారు ఆర్ఆర్ న్యూస్ పలమనేరు. మీరు చూస్తున్నారు ఆర్ఆర్ న్యూస్ పలమనేరు.
పైన పైన ఊరికే మొబైల్ పెన్ టచ్ చేసి ఒక్కడికన్నా సూపర్ సీన్